అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులందరికీ కూడా స్పెషల్ వెల్కమ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ యొక్క స్వర్ణామృతంలో 44th ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో గత 43 ఎపిసోడ్లుగా పత్రి మేడం యొక్క జీవిత ప్రయాణం, ఆధ్యాత్మికమైన ప్రయాణం అండ్ మన మూమెంట్ ఎలా స్టార్ట్ అయింది, పత్రి సార్ ఎన్లైటన్ అయిన క్షణాలు అవన్నీ కూడా మనకు చాలా కళ్ళ కట్టినట్టుగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా పత్రి మేడం యొక్క ధ్యానానుభవాలు అండ్ ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్తో తనకున్న సాంగత్యం, ఇవన్నీ కూడా గత ఎపిసోడ్లుగా చెప్పుకుంటూనే చిట్ట చివరిలో పత్రి మేడం గారు చెప్పిన ఒక అద్భుతమైన, ఎంతో సందేశాత్మకమైన ఒక కథలు మన అన్నీ కూడా కట్టిపడేసిందని చెప్పొచ్చు. ఈ కథలన్నింటినీ కూడా సమకూర్చి అందరికీ అందజేయాలన్న ఒక తపనతో ఎంతోమంది పీరియడ్ మాస్టర్స్ యొక్క వారి యొక్క అభిప్రాయాలు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. చాలామంది మన యొక్క పీరియడ్ మాస్టర్స్ కూడా, సార్ ఇవన్నీ కథలు చాలా అద్భుతంగా ఉన్నాయి, అవన్నీ కథలన్నీ కూడా సమకూర్చి ఒక్కసారి ప్లే చేయండి ఈ యొక్క స్వర్ణామృతంలో అన్న చాలా రిక్వెస్ట్లు రావడం అండ్ ఈ యొక్క ఎపిసోడ్లో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నుంచి ఆ యొక్క చిన్న ప్రయత్నం మీ అందరి కోసం ఆ యొక్క అద్భుతమైన కథలన్నింటినీ కూడా సమకూర్చి ఈ ఎపిసోడ్లో వేయడం జరుగుతుంది. ఒక్క ఎపిసోడ్లో అన్ని కథలు చెప్పాలంటే, చేకూర్చాలంటే చాలా కష్టతరమైన పని. అందుకని మనకిచ్చిన ఈ సమయంలో కొన్ని కథల్ని సెలెక్ట్ చేసి ఆ యొక్క కథలన్నింటినీ కూడా సమకూర్చి మీ అందరి కోసం ఈరోజు ఈ అద్భుతమైన ఆధ్యాత్మికమైన కథలన్నింటినీ కూడా ఈరోజు మీకోసం ప్రసారం చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, లెట్స్ ఎంజాయ్ దీస్ moral spiritual stories and get enlightened yourself. Thank you. ఒక చిన్న కథ చెప్తా విను. చెప్పండి మేడం. ఒక పని చేసేవాడు ఉంటాడు. వాడికి ఎంత అంటే ఎంత డబ్బులు వస్తాయంటే కరెక్ట్గా వాడికి ఒక 4 రొట్టెలు ఇంత కూర చేసుకునేంత డబ్బులే వస్తాయి వాడికి అంతకంటే ఎక్కువ ఉండదు. వాడు రోజు 4 రొట్టెలు చేసుకొని కూర పెట్టుకొని చేతులు కడుక్కోవడానికి వెళ్ళేసరికి ఒక రొట్టె మాయమైపోయింది. ఓకే. అయితే ఏంటబ్బా, నేను 4 చేసుకున్నాను కదా, 3 ఉన్నాయని 3వ రోజు 4వ రోజు చూస్తే ఆ ఒక రొట్టె ఆ ఎలక తీసుకుని వెళ్ళిపోతాను. ఆ ఎలకని పట్టుకుంటాడు. ఓకే. పట్టుకొని ఎందుకు నేను సంపాదించింది తింటే, మరి నువ్వు ఇలా తీసుకెళ్ళిపోతుంటే నేనేం చేయను, నాకు ఎక్కడి నుంచి వస్తాయంటే, నీకు జవాబు కావాలా అని అడుగుతుంది ఎలక. అవును, నాకు జవాబు కావాలి, ఇవ్వు అంటాడు. అవునా, నీకు జవాబు ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు, బుద్ధ భగవానుడు, వాడి దగ్గరికి వెళ్ళు, నీకు ఇది దొరుకుతుందా అంటే, ఆయన ఎక్కడ ఉంటాడంటే ఫలానా చోటు ఉంటాడు. సరే, నిజంగానే ప్రయాణం అవుతాడు. ప్రయాణం అయితే చాలా దూరం కదా. ప్రయాణం అయితే మధ్యలో ఒకళ్ళ ఇంట్లో ఆగుతాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు, ఆయన కూతురు 20 ఏళ్ల బట్టి మాట్లాడదన్నమాట. అసలు మాటే లేదా అమ్మాయికి, అమ్మ అని కూడా అనదు. వాళ్ళకి ఆ బెంగ అనమాట, నా కూతురు ఎప్పుడు మాట్లాడుతుంది అంటే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారనమాట ఆ ఇంట్లో వాళ్ళు. అంటే ఇలా బుద్ధ భగవాను కలవడానికి వెళ్తున్నాను అంటే, అలాగా అయితే మా పాప ఎప్పుడు మాట్లాడుతుందో అడుగు ఆయన్ని అంటే, సరే నేను అడుగుతాను, బుద్ధుడిని అడుగుతాను అని అంటాడు. సరే అని చెప్పి కొంచెం దూరం చాలా కొండలు గుట్టలు అన్నీ ఎక్కుతుంటే ఒక కొండ మీద ఒక ఆయన కూర్చొని ఒక మంత్రదండం పట్టుకొని కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని ఈయన అడుగుతాడు. ఈ పనివాడిని అడుగుతాడు. అంటే ఇలా బుద్ధ భగవాన్ దగ్గరికి వెళ్తున్నాను అంటే, అవునా, అక్కడికి వెళ్తున్నావా, చూడు నేను ఎంత 1000 ఏళ్ల బట్టి నేను ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను స్వర్గానికి వెళ్దామని, కానీ నాకు స్వర్గానికి వెళ్ళలేకపోతున్నాను, నా కారణం ఏమిటో కనుక్కో నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అని అంటాడు. సరే అంటాడు. సరే అని ఇది 2వ క్వశ్చన్ తీసుకొని వెళ్తాడు. దారిలో ఒక లేక్, వాడేం చేస్తాడు, వాడు చూసి, నేను కనుక ఇలా అడుగుతావంటే
నిన్ను ఈ ఉంటాయిగా కొండలు గుట్టలు అన్నీ ఇలా ఉంది, ఎందుకంటే నేను దాటిచ్చేస్తాను ఆ మంత్రదండంతో ఇలా అనేసి వాడిని ఒక నది ఒడ్డుకి చేర్చేస్తాడు ఆ మంత్రంతో. ఓకే, ఆ యోగి. ఆ యోగి అయితే అక్కడికి వెళ్తాడు. అక్కడ ఒక తాబేలు ఉంటుంది. నది దాటాలి కదా, అక్కడ ఏమి బోటు గీటు ఏమి ఉండవు. అయితే వాడు ఏం చేస్తాడు, తాబేలు అంటుంది, సరే నేను నది దాటిస్తాను నిన్ను, కానీ నాకు ఒక క్వశ్చన్ ఉంది. నది దాటాక అడుగుతుంది అనమాట. నాకు ఒక క్వశ్చన్ ఉంది, నేను 500 ఏళ్ళ బట్టి నేను ఇక్కడే ఈ నదిలోనే తిరుగుతున్నాను, నాకు పెద్ద పావురం అయిపోయి ఎగిరిపోవాలనుంది, నాకు ఎలా చేయాలో అర్థం కావట్లేదు, నువ్వు వెళ్తున్నావు కదా బుద్ధుడి దగ్గరికి, వెళ్ళి అడుగు అంట. ఓకే అంటే సరే అని వెళ్తాడు. బుద్ధుడు ప్రవచనాలు చెప్తూ ఉంటాడు, అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. అయితే ప్రతి వాళ్ళకి చెప్తాడనమాట, ఎవరైనా సరే నన్ను అడగాలంటే 3 ప్రశ్నలే అడగాలి, 3 కంటే ఎక్కువ నేను జవాబు చెప్పను అంటాడు. సరే వీడు వెళ్తాడు, వీడి లైన్లో వీడు వస్తాడు. వచ్చి ఆలోచిస్తాడు, 3 కదా అడగమన్నారు, నా దగ్గర 4 ఉన్నాయి కదా, ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు ఆ కూతురు మాట్లాడకపోతే ఆ తల్లికి కష్టం కదా, అది ఇంపార్టెంట్. ఈయన 1000 ఏళ్ళ బట్టి తపస్సు చేస్తున్నాడు, ఈయన ఎందుకు స్వర్గానికి వెళ్ళడం లేదు పాపం, ఆయన నాకు దారి చూపించాడు కదా, అంతే దారి సుగమం చేశారు కదా, ఆయన అడుగుదాం. తర్వాత ఈ తాబేలు అడుగుతుంది కదా, నది నేను దాటిచ్చింది కదా, అలా దాటిస్తేనే కదా నేను బుద్ధుడి దాకా చేరుకోగలిగాను అని చెప్పేసి ఏం చేస్తాడు, లాస్ట్కి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఈ 3 క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, ఈ కూతురు ఎప్పుడు మాట్లాడుతుంది అంటే, ఆ అమ్మాయికి పెళ్లి చేయండి మాట్లాడుతుంది అని ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాడు. రెండో క్వశ్చన్ ఏమో ఏంటి, ఋషి అడుగుతాడుగా స్వర్గానికి ఎప్పుడు వెళ్తాడు అని. ఏం చెప్తాడు, ఆ మంత్రదండం పడేమను అప్పుడు స్వర్గానికి వెళ్తాడు ఓకే అని చెప్తాడు. ఈ తాబేలుకి పైన చిప్పలాగా ఉంటుంది కదా, ఆ కవచాన్ని వదిలేసేమను అది పావురంలాగా ఎగిరిపోతుంది అంటాడు. సరే అని వస్తాడు, వచ్చి తాబేలుకి చెప్తాడు, ఇలాగ నువ్వు కవచం తీసేస్తే కనుక అప్పుడు నువ్వు ఎగిరిపోతావుట బుద్ధుడు చెప్పాడు అంటే. అదేం చేస్తుంది, పైన చిప్పలు తీసేసరికి దాంట్లో బోళ్ళని ముత్యాలు ఉంటాయి, మంచి ముత్యాలు. అప్పుడు నేను ఎలాగ ఎగిరిపోతున్నాను కదా, నాకు రెక్కలు వచ్చాయి, నేను ఎగిరిపోతున్నాను కదా, ఈ ముత్యాలన్నీ నువ్వు తీసుకో అని చెప్పేసి ఇచ్చేస్తుంది వాడికి. ఓకే, వాడు వీడు అక్కడికి వెళ్తాడు, ఋషి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే వాడు చెప్తాడు, నువ్వు ఈ మంత్రదండ పడేస్తే అప్పుడు నీకు స్వర్గానికి వెళ్తావు. ఆడేం చేస్తాడు ఋషి, సరే అని చెప్పేసి ఆ మంత్రదండం నాకెందుకు, ఇంకా పడేయమన్నారు కదా బుద్ధుడు అని చెప్పేసి నువ్వు తీసుకో, లేకపోతే పడేసే అని చెప్పేసి అంటాడు. వెంటనే స్వర్గానికి వెళ్ళిపోతాడు ఋషి. మూడో ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తే కూతురు పెళ్లి చేసుకోవాలి కదా, పెళ్లి చేస్తే ఆ మాట్లాడుతుంది కదా, అప్పుడు ఆ తల్లి అంటుంది, నీకంటే పెద్దవాడు ఎక్కడ దొరుకుతాడు, నువ్వే చేసుకో మా అమ్మాయిని అంటే. సరే అని పెళ్లి చేస్తారు. పెళ్లి చేయగానే ఫస్ట్ వర్డ్ ఆ అమ్మాయి మాట్లాడింది, నువ్వు ఆ రోజు వచ్చావు కదా రాత్రి మా ఇంటికి, ఆయనవే కదా నువ్వు అని ఫస్ట్ వర్డ్ నోట్లోంచి వస్తుంది. ఓకే, అప్పుడు ఇంటికి వచ్చాక ఎలక చెప్తుంది అనమాట, చూసావా నీ ఒక్క కోరికని త్యాగం చేస్తే ముగ్గురు ఇది కష్టాలు తగ్గించావు. ఎప్పుడైతే మన కోరికల్ని మనం తప్పించుకుంటామో అంటే అడగకుండా ఉంటామో, మూడో మనుషులకి ఎలా హెల్ప్ చేస్తామో అప్పుడే మన జీవితం బాగుంటుంది. ఆ మంత్రదండం ఎందుకు పడేయమన్నాడు, ఆ మాయ అనే మంత్రదండం అది, ఆ మాయ అనేది పడేస్తేనే నువ్వు స్వర్గానికి వెళ్తావు. ఓకే, వాడు మాయలోనే ఉన్నాడు ఆ ఋషి. ఆ దండంతో అన్నీ చేయొచ్చు అనుకున్నాడు, కానీ ఆ దండం ఎందుకు పనికిరాదు, అది ఇహలోకానికే కానీ పరలోకానికి పనికిరాదు. కొండలు తీసేసి చేశాడు కదా, మాయతో చేశాడు. ఓకే, ఈ మాయ అనేది తీసేస్తే అని స్వర్గానికి వెళ్ళాడు. ఈ తాబేలు ఏం చేస్తుంది, ఆ కవచం ఉంది కదా నాకు సేఫ్టీ అనుకుంది, చాలా ఏళ్ళు అది సేఫ్టీ అనుకుంది, అందుకని నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకుంది. ఆ కవచం అయితే ఎప్పుడు తీసేస్తుందో దాని నిండా ముత్యాలు ఉంటాయి, అది పైకి ఎగిరిపోతుంది. సో ఇంటికి వచ్చాక అది చెప్తాడనమాట. ఎప్పుడైతే ఆ ఎలక చెప్తుంది, నువ్వు బుద్ధుడి దగ్గర కలిసి వచ్చావు చూడు, నీకు భార్య వచ్చింది, ఆయనని స్వర్గానికి పంపించావు, డబ్బు వచ్చింది,
ఆయన ఏంటి మేడం అసలు మెయిన్ కోరిక? వాడు నాకు డబ్బు కావాలని, నాకు తినడానికి 3 రొట్టెలు మిగులుతున్నాయి, నాకు అలా కాదు, నాకు ఇంకా సంపాదించుకోవాలని. అప్పుడు బుద్ధుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడికి ఎందుకు త్యాగం చేస్తాడంటే, నేను హట్టాకట్టాగా ఉన్నాను, నేను ఇంకా పని చేసుకొని సంపాదించుకోగలను, కానీ వీళ్ళ ముగ్గురు కోరికలు కావాలి కదా, తీరాలి కదా అని తన కోరికను పక్కన పెట్టి, తను ఎందుకైతే వీళ్ళు బయలుదేరాడో అది పక్కన పెట్టి వాళ్ళ ముగ్గురికి ఏం కావాలో కోరాడు. బుద్ధుడి దగ్గర అడిగాడు అనమాట సొల్యూషన్. మనది కనుక తగ్గించుకుంటే, ఎదుట వాళ్ళని కనుక ఇదైతే అప్పుడు మనకి మోక్షం వస్తుంది. అప్పుడు వాడికి ఆ డబ్బు వచ్చింది, పెళ్ళాం వచ్చింది, ఒకడికి స్వర్గానికి పంపించాడు, ఎంత పుణ్యఫలం. సో ఇదే జరిగింది. చాలా చాలా బాగుంది మేడం, సూపర్. ఇంకా తాబేలు అంటే ఒక్కసారి ఎప్పుడైతే మనం ఓపెన్ అవుతామో, అంటే ఒక సెక్యూరిటీ పెట్టుకోవడం, ఎప్పుడు జాగ్రత్తగా ఉండకూడదు, వదిలేయాలా, అప్పుడు లెక్కలు వస్తాయి. ఎవరైనా సరే అది మనసులో భయం పెట్టుకుంటే, సెక్యూరిటీ అంటే ఏంటి, భయం వల్లే సెక్యూరిటీ కావాలనుకుంటాం. ఆ భయం పెట్టుకుంటే ఎలా ఎగురుతాం? వాడు మాయదండం మాయలో ఉన్నాడు, మాయ వదిలిపెడితే కదా పైకి వెళ్ళేది, స్వర్గానికి వెళ్ళేది, కనుక మాయలోంచి బయటికి తీశాడు. ఓకే, అలా ఒక్కొక్కటి చేసుకుంటూ ఇంటికి వెళ్తాడు. సో మనం ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న వాళ్ళది సంబంధించి మనం ఎప్పుడైతే సేవ చేస్తామో, మనకు జరగాల్సింది కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇప్పుడు వాడికి అన్నీ జరిగాయిగా, వాడిది పక్కన పెట్టాడు, సెల్ఫ్లెస్గా చేశాడు వర్క్. ఎప్పుడైతే సెల్ఫిష్గా ఉంటామో మనది ఏమీ జరగదు. జర్నీతో పాటు ఇలాంటి స్టోరీ కూడా యాడ్ చేయడం బ్యూటీ మేడం, చాలా చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ ఇందులో నుంచి వచ్చిన ఎసెన్స్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. ఎప్పుడు కూడా నాకు నాది అనుకుంటే ఏది ఉండదు. అది ఎప్పుడైతే పడేస్తామో అన్నీ వస్తాయి. అది సో సెక్యూరిటీ అనేది ఉండకూడదు. ఎందుకు? లెట్ నేచర్ విల్ టేక్ కేర్. నేచర్ విల్ టేక్ కేర్. నేచర్ విల్ ఎవ్రీథింగ్. మాయలో ఉంటే ఏమొస్తుంది? ఏం రాదు. నా దగ్గర మంత్రదండం ఉంది కదా, నేను అన్నీ చేయగలనంటే ఏం కుదరదు. అక్కడే ఆగిపోయాడమ్మా. అది తెలియడం లేదా? 1000 సంవత్సరాలు. కథ ఏంటంటే, ఒక పెద్ద జమీందారు ఉంటాడు. జమీందారుకి చాలా ఆస్తి ఉంటుంది. ఆ రోజుల్లో లక్షలు, ఈ రోజుల్లో కోట్లు అనుకో, లక్షల ఆస్తి ఉండేది. ఆయనకి తెలియదు ఆయనకి ఎంత ఆస్తుందో. సో అకౌంటెంట్ని పిలుస్తాడు. పిలిచి, పోయి చూసిరాపో, నాకు ఎంత ఆస్తుందో నాకు లెక్కలన్నీ చెప్పు అంటాడు. సరే అని వెళ్ళి ఒక 10 రోజుల తర్వాత మెల్లిగా వచ్చి, మీకు 4-5 తరాల దాకా మీకు మీ ఆస్తి ఏమీ కాదు, హాయిగా ఉంటారు అని చెప్తాడు. సరే అని చెప్పి ఒకరోజు బాగానే హ్యాపీగా ఉంటాడు. 2వ రోజు నుంచి ఆ జమీందారికి దిగులు పుడుతూ ఉంటుంది. ఎందుకు దిగులు? 5 తరాలే కదా ఉండేది, 6వ తరం ఎలాగా అని చెప్పేసి ఆయనకి ఇది చెప్పేది ఎవరు అని చెప్పేసి ఒక గురువు దగ్గరికి వెళ్తాడు. అక్కడే ఒక మహాత్ముడు అడవిలో ఉంటాడు తపస్సు చేసుకుంటూ. ఆయన దగ్గరికి వెళ్తాడు. ఒక 2 రోజులు 3 రోజులు ఆయన దగ్గర కూర్చుంటే తప్ప ఆయన కళ్ళు తెరవాలి. అలాంటి మహాత్ముడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి జమీందారి కదా, పెద్ద డేరా గీరా వేసుకొని కూర్చుంటాడు. అక్కడ కూర్చొని పని వాళ్ళు వెళ్ళి, ఇంకా కళ్ళు తెరిచారా చూసిరా అని చెప్తుంటే, ఒకసారి కళ్ళు తెరిచారు, మీరు వెళ్ళి చూసిరండి అంటే జమీందారు వెళ్తాడు. వెళ్ళి ఆయనని అడుగుతారు, మునిని, ఇలాగా నాకు 5 తరాల దాకే సరిపోయే ఆస్తుందంట, మరి 6వ తరానికి కూడా సరిపోవాలంటే నేనేం చెయ్యాలి అంటాడు. అలాగా నీకు 6వ తరానికి కూడా సరిపోయే ఆస్తి నీకు వస్తుంది. ఫలానా ఊళ్ళో లాస్ట్కి ఒక హౌస్ ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుంది, పాత ఇల్లు, దాంట్లో ఒక ఆమె ఉంటుంది. వెళ్ళి ఆవిడకి నువ్వు 10 కిలోల గోధుమ పిండి వెళ్ళి దానం చేసిరా. ఓకే, ఒక 10 కిలోల గోధుమ పిండి వెళ్ళి దానం చేసిరా అంటాడు. దానమే కదా, 10 కిలోలు ఏంటి, 100 కిలో, వాడు 100 కిలోలు తీసుకెళ్తాడు, నా దగ్గర అంత ఉందని తీసుకెళ్తాడు. పెద్ద కారులోనో ఏదో దీంట్లోనో రథంలోనో వెళ్తాడు.
వెళ్ళేసి ఆ ముసలమ్మని కలుస్తాడు. ముసలమ్మ కూడా కాదులే, కొంచెం 50 ఏళ్ళ 60 ఏళ్ళ మనిషి కలుస్తాడు. కలిసి ఆమె ఒకతే ఉంటుంది. అయితే చేసుకుంటూ ఉంటుంది, తింటూ ఉంటుంది. ఇది ఆవిడ జీవితం అన్నమాట, ఏమీ లేదు. అయితే వెళ్తాడు, జమీందారు వెళ్తాడు. వెళ్ళి సరే ఇస్తానని చెప్పేసి, అమ్మ నీకోసము ఇలాగ గోధుమ పిండి తీసుకొచ్చాను, నీకు ఎంత కావాలో అంత తీసుకో అంటుంది. నాకెందుకు నాయన అంటుంది. అంటే ఇలాగా ఒక మహాత్ముడు నాకు చెప్పాడు నీకు దానం చేయమని అంటాడు. అలాగా ఎందుకు చెప్పాడో ఆవిడకి అర్థమైపోతుంది. అర్థమైపోయి ఆవిడ అంటుంది, చూడు నేను తినేది ఎంత 2 రొట్టెలు, నేను ఇప్పుడు ఈ 100 కిలోల గోధుమ పిండి తీసుకొని నేను సేవ్ చేసుకోవడానికి, దానికి పురుగులు పట్టకుండా ఉండడానికి, దానికి చేయడానికి నాకు సేవతోనే సరిపోతుంది. అప్పుడు నా జీవితం నా ధ్యానాలు అవన్నీ నేను ఎప్పుడు చేసుకోను? అంటే ఇవి కాపాడుకోవడానికే నా జీవితం అయిపోతుంది. ఇంకా నువ్వు ఇచ్చిన గోధుమ పిండిగా కాపాడుకోవడానికి నాకు 6 నెలలు 7 నెలలు గడిచిపోతుంది. నాకు వద్దు, నాకు ఉన్నది బాగుంది, హ్యాపీగా ఉన్నాను, ఈ దానం నాకు వద్దు అని. అంటే పోనీ 10 కిలోలు తీసుకో అంటాడు. 10 కిలోలు కాదు, పోనీ 2 కిలోలు తీసుకో అంటాడు. లేదు, ఎందుకంటే 2 కిలోలు తీసుకుంటే అక్కడ ఇంకో తరం బతుకుతుందని వాడి ఉద్దేశం. ఆ ముని చెప్తాడు కదా ఇంకో తరానికి వస్తుందని, దానం అయితే ఇచ్చిరా అని. వీడేమనుకుంటాడు, దానం ఇస్తేనే నాకు వస్తుంది అనుకుంటాడు. నాకు 1 కిలో కూడా వద్దంటుంది. అప్పుడు ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి ఆ మునినాడు చెప్తాడనమాట, ఇలా ఉంది అని. నీకు అర్థమైందా దీంట్లో ఏంటో అంటాడు. ఏమో నాకేం అర్థం కాలేదు, మీరేదో ఇంకో తరానికి ఇస్తానన్నారు అందుకని నేను చెప్పానంటే, ఎప్పుడూ కూడా మనకి ఎంత కావాలో అంతే మనం పెట్టుకోవాలి. నువ్వు 5 తరాలకు సరిపడే సంపాదన నీ దగ్గర ఉంది, అయినా నీకు అత్యాశ ఉంది. ఇంకొక తరానికి కూడా కావాలి అని ఆశ పెట్టుకున్నావు. ఆవిడ ఈ పూటకు సరిపోయే ఇది ఉంది ఆవిడ అనుకుంది. ఆవిడ ఈ పూటకు కావాలనుకుంది, నువ్వు కొన్ని తరాలకు కావాలనుకున్నావు. కనుక ఎప్పటికప్పుడు బతకడం నేర్చుకో, అప్పుడు హ్యాపీగా ఉంటావు. నీ యొక్క హ్యాపీనెస్, నీ యొక్క దిగులు ఎందుకు అంటే నీ కోరిక. ఆ కోరికను తీసామంటే పోగు చేసుకుంటే, ఆ డబ్బు పోగు చేసుకుంటే, బ్యాంక్ బ్యాలెన్స్లు పోగు చేసుకుంటే దాన్ని కాపాడుకోవడానికి ఏమిటి ఆడిటర్లను పెట్టుకోవాలి, వీళ్ళని పెట్టుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని పెట్టుకోవాలి. ఇవన్నీ అవసరమా నీకు అంటాడు అనమాట. అని వద్దని చెప్తే అప్పుడు హ్యాపీగా ఆ జమీందారు వచ్చి హ్యాపీగా వాడి పనులు వాడు చూసుకుంటాడు. అది సంగతి. సో ఎప్పుడు కూడా మనం ఆశపడకూడదు, అతిగా ఆశపడకూడదు. ఆశ ఉండాలి, అతిగా ఉండకూడదు. మరి 5 తరాల వరకు, 5 తరాలు ఫర్ 6th జనరేషన్కి కావాలని. ఓకే. ఆ ముని ఇలా చెప్తే వినడు అని చెప్పేసి నువ్వు వెళ్ళి చూసిరా అంటాడు అనమాట. సో ఆ రోజు వరకు అంతే. ఆవిడ ఆ రోజుకి హ్యాపీగా ఉంది, తినేస్తుంది, పడుకుంటుంది. మన్నాడు వెళ్తుంది, కష్టపడుతుంది, సంపాదించుకుంటుంది, తింటుంది, పడుకుంటుంది. ధ్యానం అంతే. బాగుంది మేడం, బాగుందా? సూపర్. అది ఒక ఊళ్ళో ఒక కిసాన్, అదే రైతు, ఓకే, తన హార్వెస్ట్ అంతా కూడా బండిలో వేసుకొని తీసుకెళ్తూ ఉంటాడు. అంటే అదే ధాన్యం అంతా, పండించిన ధాన్యం అంతా తీసుకొని వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే అక్కడి నుంచి బుద్ధుడు నడుచుకుంటూ భిక్ష పట్టుకొని వస్తాడు. భిక్ష పట్టుకొని వస్తే రైతుని అడుగుతాడు, ముష్టి అడుగుతాడు. అడిగితే నేను ఎంతో కష్టపడి భూమి దున్ని విత్తనాలు వేసి ధాన్యం పండించి నేను ఇంత కష్టపడి చెమటోడి తీసేస్తే నువ్వేమో ఎంత హాయిగా వచ్చి నన్ను అడుగుతున్నావు అంటాడు. అంటే అవునా, నేను కూడా చాలా కష్టపడతాను తెలుసా అంటాడు. ఎలా కష్టపడతావు నువ్వేమో బిచ్చం ఎత్తుకొని తిరుగుతున్నావు, హాయిగా ఇంటికి వెళ్ళి ఇది వండుకొని హాయిగా తింటావు, పడుకుంటావు. అలాంటప్పుడు నువ్వేం కష్టపడుతున్నావు అంటే, అవును నేను కష్టపడుతున్నాను. అంటే ఏ విధంగా కష్టపడుతున్నావు నువ్వు అంటే, నేను
నాకు నాగలుంది, 2 ఎడ్లు ఉన్నాయి, సత్యము ధర్మము అనే 2 ఎడ్లు ఉన్నాయి. మనస్సుతో దాన్ని నడిపిస్తూ ఉంటాను. ఆ 2 ఎడ్లని సమంగా ధర్మానికి సత్యానికి చక్కగా నడిపిస్తూ ఉంటాను. ఆ నాగలిని, ఆ నాగలితో నేను దున్నుతాను. ఓకే, అర్థమైందా? సత్యము ధర్మం అనే ఎడ్లు మనస్సుతో నేను దున్నుతుంటాను. విత్తనాలు, నా యొక్క నమ్మకమే నా విత్తనాలు. ఆ నమ్మకం అనే విత్తనాన్ని నేను భూమిలో నాటుతాను. ఓకే, నా నమ్మకం అనే విత్తనాన్ని భూమిలో నాటుతాను. నా మంచి కర్మలు అనే ఫెర్టిలైజర్ని వేస్తాను. మంచి కర్మలు అనే ఫెర్టిలైజర్స్ని అంటే ఎరువుల్ని నేను వాటికి వేస్తాను. వాటికి వేసాక అప్పుడు అవి మంచిగా బయటికి వచ్చాక సత్యాన్ని ధర్మాన్ని నీ యొక్క మన మంచి నమ్మకాన్ని మంచి కర్మల్ని ఇవన్నీ కలగలుపుకొని వచ్చిన పంట, ఆ పంటనే నిర్వాణ. ఇది చెప్తాడు అన్నమాట. కనుక నేను చేస్తున్నానా లేదా, నేను కష్టపడుతున్నానా లేదా, ఎన్ని విత్తనాలు, నా నమ్మకం అంటే ఎన్ని విత్తనాలు, అవి ఎన్ని మంచి కర్మలు చేయాలి నేను వాటన్నిటినీ పెరగాలంటే. ఆ సత్యాన్ని ధర్మాన్ని ఒక తాటలో నడపాలి కదా. అది ఎంత కష్టమైన పని. నువ్వు చేస్తున్నావా? ఆ ఎడ్లు చేస్తున్నాయి, వాటిని కొడుతున్నావు నువ్వు. నేను మనసుతో కొడుతున్నాను. సత్యాన్ని ధర్మాన్ని నా మనసుతో చేస్తున్నాను, మనసుతో కొడుతున్నాను వాటిని. అంటే అదుపులో ఉండండి అని. ఓకే, నమ్మకం అనేది, నమ్మకం నువ్వేం చేస్తున్నావు, కొన్ని వస్తున్నాయి కొన్ని పోతున్నాయి, కానీ నా నమ్మకంతో నా మంచి కర్మలతో వేసిన విత్తనాలు 100% నాకు నిర్వాణ రూపంలో వస్తున్నాయి. అదే నా నిర్వాణం. ఆ పంట పేరే నిర్వాణం. ఓకే, ఆ వచ్చిన హార్వెస్ట్, అదే వచ్చిన ధాన్యం పేరు నిర్వాణం. కనుక ఎవరు కష్టపడుతున్నారు? నీది నీ పొట్టకే కనపడుతుంది, నాకు విశ్వానికి కనపడుతుంది. ఓకే, నేను పండించే పంట విశ్వానికి ఉపయోగపడుతుంది, నువ్వు పండించేది కేవలం నీ పొట్టకే పనికొస్తుంది. ఎంత తేడా ఉంది అని అంటాడు. విష్ణుమూర్తి నారదుడు ఇద్దరు అలా వాకింగ్ వెళ్తూ ఉంటారు. విష్ణుమూర్తి నారదుడు ఓకే, వాకింగ్ వెళ్తుంటేను అక్కడ ఒక బ్రాహ్మడు ముష్టి ఎత్తుకుంటూ ఉంటాడు. అందరి ఇళ్ళకి వెళ్ళి ఎత్తుకుంటుంటే, అరే బ్రాహ్మడు ఇలా ముష్టి ఎత్తుకుంటున్నాడు ఏంటి సంగతి అని నారదుడు జాలిపడి ఒక మూట నాణాలు, బంగారు నాణాలు తీసి ఇస్తాడు. ఓకే, ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి దాచిపెడతాడు. దాచిపెట్టి చాలా సంతోషంగా ఉంటాడు. బయటకు వచ్చి ఆనందంగా ఇద్దరు మొగుడు పెళ్ళం అన్నం తింటూ ఉంటారు. ఆ అన్నం తినే టైంలో చెప్పేస్తుంటాడు, ఇవాళ ఇంత వచ్చింది అంత వచ్చింది అది చెప్పేస్తుంటాడు పెళ్ళానికి. అది పక్కన ఉన్న ఒక దొంగ వింటాడు. ఓకే, వీళ్ళు పడుకున్న టైంలో ఆ నాణ్యాలు కాస్త తీసుకొని పరారి దొంగ అని చెప్పేసేసి వాడు మళ్ళా పొద్దున చిప్ప పట్టుకొని ఆడుకుంటూ ఉంటే, అరే నారదుని అనుకుంటాడు అనమాట. విష్ణుమూర్తితో అంటాడు, ఏంటి నేను నిన్ననే కదా అంత బంగారం ఇచ్చాను, అప్పుడే అయిపోగొట్టాడా, అప్పుడే మళ్ళీ అడుక్కుంటున్నాడు ఏంటి, వీడికి మరీ అత్యాశ పెరిగినట్టుంది అని అనుకుంటాడు. మళ్ళీ బ్రాహ్మణ్ణి పిలుస్తాడు. పిలిచేసి ఒక ముత్యం ఇస్తాడు. ఆణిముత్యం, ఇది చాలా విలువైన ముత్యం, ఇది దీన్ని అమ్ముకుంటే నీ తరతరాలు కూర్చొని తినొచ్చు అని చెప్పి వాడి చేతిలో పెడతాడు. ఓకే, ఆ బ్రాహ్మడి చేతిలో పెడతాడు. సెకండ్ టైం సరే అని చెప్పి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఏం చేస్తాడు, వెతుకుతాడు ఇల్లంతా, ఎక్కడ జాగ్రత్తగా పెట్టాలి అని. పెళ్ళాం కూడా చెప్పాడు, ఎందుకంటే పెళ్ళాం చెప్తే ఇక్కడ మళ్ళీ బయటవాడు ఎవడు వింటాడు అని. ఓకే, చెప్పకుండాను అదేం చేస్తాడు, పాతది కుండ ఉంటుంది, నీళ్లు పట్టే కుండ ఉంటుంది.
ఆ కుండ వాడకుండా పెడతారు. సో దాంట్లో దాచిపెడతాడు. అది ఎవరు ముట్టుకోరు అని చెప్పి పెళ్ళాం ముట్టుకోదని అయిపోతుంది. పడుకుంటాడు, హాయిగా పడుకుంటాడు. మనాడు పొద్దున్న అవుతుంది. ఈవిడేమో నీళ్ళకి నదికి వెళ్తుంది. పెళ్ళాం నదికి వెళ్ళేసరికి అక్కడ ఒక రాయి తగిలి కుండ పగిలిపోతుంది. కుండ పగిలిపోయేసరికి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి ఈ కుండ తీసుకెళ్తుంది. ఈ కుండ తీసుకెళ్ళి నదిలో నీళ్లు ముంచేసరికి ఆ ముత్యం కాస నదిలోకి వెళ్ళిపోతుంది. ఇంటికి తీసుకొస్తుంది. వీడు ఈ కుండ ఎక్కడిది, వీడు కుండ ఎత్తుకేస్తుంటాడు అనమాట. ఎక్కడ పోయింది వెతుకుతూ ఉంటాడు. అది కుండ కనిపిస్తానులే వాడికి. కనిపించకపోతే ఎత్తుకుతూ ఉంటాను. ఎందుకు ఎత్తుకుతున్నారు అంటే, ఇలా కుండ పెట్టాను ఇక్కడ, ఏమైంది పాత కుండ అంటే, అదేంటి నీళ్లు పట్టడానికని నేను తీసుకెళ్ళాను అని. మరి ఇంతకుముందు ఉండాలి కాకుండా అదేం చేసావంటే, అది పగిలిపోయింది అందుకే ఇది తీసుకెళ్ళాను అంటే అంటుంది. మరి దానికి చెప్పడుగా ముత్యం ఉందని. సో దానికి తెలియదు ఆ విషయం. సరే ఊరుకుంటాడు, ఇంకేం చెప్పడు. అని చెప్పకుండానే సరే మళ్ళాడు సేమ్ బొచ్చు పట్టుకొని తయారవుతాడు బయటికి అడుక్కోవడానికి. తయారైతేను మళ్ళా నారదుడు చూసి, ఇదేంటి మళ్ళీ అడుక్కుంటున్నాడేంటి, నిన్ననే కదా మళ్ళా ఆ ముత్యం ఇచ్చాను, మళ్ళా వస్తున్నాడేంటి అని చెప్పేసేసి ఆలోచించి విష్ణుమూర్తితో చెప్తాడు. ఏంటి బ్రాహ్మడి సంగతి అయితే నువ్వు పక్కనుండు, నేను మాట్లాడతానని చెప్పి ఆ బ్రాహ్మడికి ఏం చేస్తాడు, చిన్నవి చిల్లు నాణ్యాలు లాంటివి ఒక 2 పైసలు ఇస్తాడు. వాడికి ఇస్తాడు. వాడికి ఇచ్చి నువ్వు వెళ్ళంటాడు. అంటేను బ్రాహ్మడు ఏం చేస్తాడు, చూడు ఆ నారదుడు అన్నయ్యం మూటలు ఇచ్చాడు నాకు, మంచి మంచి నాణ్యాలు నేనే పోగొట్టుకున్నాను కానీ విలువైనవి ఇచ్చాడు. విష్ణుమూర్తి దేవుడు, ఆయనేమో నాకు 2 పైసలు ఇచ్చాడు, వీటితో నేనేం చేయను అని చెప్పేసి సరే అని వెళ్తుంటాడు. వెళ్తే అక్కడ నది దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక చేపలు పట్టేవాడు ఉంటాడు. చేపలు పట్టేవాడు ఏం చేస్తాడు, గాలెల్లో ఒక చేప చిక్కుకొని ఉంటుంది. అది పాపం చాలా బాధపడిపోతూ ఉంటుంది. అయితే ఏం చేస్తాడు, వీడికి జాలేసి అప్పుడు ఆ చేపని కొంటాడు. ఆ చేపని 2 పైసలు ఇచ్చేస్తాను, నాకు ఆ చేపని ఇచ్చేయంటాడు. సరే అని చెప్పేసి ఆ చేపని కొంటాడు. కొనేసి ఏం చేస్తాడు, పాపం ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి బయటికి తీసే ఇబ్బంది పడుతుంది కదా, అది నదిలో వదులుదామని ఇట్లా వదులుతాడు. వదిలేసరికి దాని నోట్లో ముత్యం ఉంటుంది. ముత్యం ఉండేసరికి అది బయటికి తీసి దొరికింది అని చెప్పేసి ఓదకరుస్తాడు. అరిచేసి ఇక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న దొంగ ఏం చేస్తాడు, వీడికి నేను డబ్బు తీసుకున్న సంగతి తెలిసిపోయినట్టుంది, అందుకే దొరికింది అంటే డబ్బు దొరికిపోయిందేమో ఇంటి అని చెప్పేసి వాడు భయపడిపోతూ వీడి దగ్గరకు వచ్చి, నేనే దొంగతనం చేశాను నీ డబ్బు అని చెప్పేసి ఆ డబ్బు మూట వాడి చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు. సో ముత్యం దొరికింది, డబ్బు దొరికింది. అయితే వస్తే అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు అనమాట, చూడు నువ్వు ఇచ్చావు, డబ్బు ఇచ్చావు, వాడేం చేశాడు, స్వార్థం కోసం ఉపయోగించుకుందాం అనుకున్నాడు. ముత్యం ఇచ్చావు, స్వార్థం కోసం పెళ్ళాన్ని కూడా చెప్పకుండా దాచిపెట్టి వాడే దాచుకుందాం అనుకున్నాడు. కానీ 2 పైసలతోటి ఒక చేప ప్రాణాలు నిలబెడదామని ట్రై చేశాడు. అందుకే ముత్యం దొరికింది, డబ్బు దొరికింది. ఎప్పుడైతే మనం ఇంకోళ్ళ ప్రాణం నిలబెట్టాలని మనం చూస్తామో, ఒకదాన్ని మనం దాన్ని ఏమంటారు రక్షించాలని చూస్తామో, అప్పుడు మనకు అన్నీ వస్తాయి. ధర్మో రక్షితి రక్షిత. అది స్టోరీ. అందుకే ఎప్పుడూ కూడా ఇంకోళ్ళని హింసించకుండా వీలైనంత వరకు వాళ్ళని హెల్ప్ చేస్తూ ఉంటేనే మనం రక్షించబడతాం. వాళ్ళు రక్షించబడరు, మనం రక్షించబడతాం. అది దాన్ని. సో యు ఆర్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎస్, యు ఆర్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. వాడు ఎలాగ రక్షించబడతాడు అది వేరే విషయం, కానీ దానివల్ల నువ్వు రక్షించబడుతున్నావు అక్కడ. అది మర్చిపోతున్నావు నువ్వు. ఎంతసేపు మన గురించి మనం ఆలోచించుకునే దాంట్లో జీవితం అంతా వెచ్చిచ్చేస్తున్నాం తప్ప ఇంకోళ్ళ ఏమీ ఆలోచించటం లేదు. పక్క వాళ్ళ సంగతి కానీ, పక్క వాళ్ళ బాగోగులు కానీ, ఏ విషయాలు కూడా ఏమీ ఆలోచించటం లేదు. అప్పుడేమవుతుంది, మన జీవితం అధోగతి పాలవుతుంది.
అని దోచుకోవడం జరుగుతుంది అంతే. అని దోచుకోవడమే జరుగుతుంది. మనం అనుకుంటాం అవన్నీ మన మూటలు కట్టుకుంటున్నాం, ఏమీ లేదు. నేను సార్ చెప్పినట్టు ఇక్కడ మూట అక్కడ మూట ఉండాలి. ఎంత నేర్పించాం, ఎంత నేర్చుకున్నాం, Yeah. ఈ రెండే మన పైకి తీసుకెళ్ళేవి. ఇవన్నీ ఏమీ రావు. బ్యూటిఫుల్ మెసేజ్ స్టోరీ మేడం. అది సో మనది పక్కన పెట్టేసేసి మనం ఎస్ ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరగాలి. అది ఆటోమేటిక్గా నీకు జరిగిపోతుంది. ఇప్పుడు బ్రాహ్మడు ఏమనుకున్నాడు, తన్ని పోషించుకుందాం అనుకుంటాడు. అప్పుడే ఏమీ ఉండవు. ఎప్పుడైతే ఆ చేప రక్షిద్దాము, ఈ 2 పైసలతో చేపన తను ఆ 2 పైసలతో ఏమైనా చేయొచ్చు. ఎప్పుడైతే దాన్ని రక్షిద్దాం అనుకుంటాడో అప్పుడు అన్నీ దొరుకుతాయి వాడికి. సో అది విష్ణుమూర్తి చెప్తాడు నారదులకి. మన పిరమిడ్ మాస్టర్స్ కూడా మేడం ధ్యాన ప్రచారం అనేది అందరి కోసం, ధ్యాన జగత్ కోసం చేస్తూ ఉంటారు మేడం. ఎస్, వాళ్ళకి సంబంధించిన వర్క్స్ కూడా చాలా మటుకు అవన్నీ ఒక పక్క ఆటోమేటిక్ జరిగిపోతుంటుంది. అదే అన్నాను, when you work for universe will help you. Yes. That is what a message, the first message I got when he resigned and came home. Wow. అదే ప్రిన్సిపల్ నేను ఈ రోజుకే నమ్ముతాను. Okay. యూనివర్స్ ఇస్ దేర్, he will watch every damn thing. మనం చూడలేనివి కూడా పైనుంచి చూస్తాడు. అవును మేడం. ఒక అడవిలో ఒక ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు, ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. శిష్యులందరూ ముందర కూర్చుంటారు, వాళ్ళు ధ్యాన ముద్రలో ఉంటారు. ఆయనకు ఒక చిన్న కుటీరం ఉంటుంది, దాంట్లో ఆయన భోజనం అది కొంతమంది శిష్యులు తయారు చేసి పెడుతూ ఉంటారు. ఇది ఆయన దినచర్య. ఓకే. అయితే ఆయన ఒకసారి ధ్యానం చేసుకుంటూ ఉంటే శిష్యులంతా బయటికి వెళ్తారు. ఆయన రాత్రి ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒక చోట నుంచి రక్షించండి రక్షించండి అని వినపడుతుంది. సారీ, ఆయన ముని కాదు, ఆయన బుద్ధుడే. బుద్ధుడు స్టోరీ, జెన్ మాస్టర్ చెప్పాడు ఇది. ఓకే, బుద్ధుడు స్టోరీ. సో బుద్ధుడు అడవిలో ధ్యానం చేస్తూ ఉంటాడు. సో అయితే రక్షించండి రక్షించండి అని అరుపు వినపడుతుంది. అరుపు వినపడేసరికి బుద్ధుడు అలా కళ్ళు మూసుకొని చూస్తాడు ఎక్కడ అని. ఒక ఆయన అలా ఒక పిట్లో పడిపోతాడు. పడిపోయి నన్ను రక్షించండి అని అరుస్తుంటాడు. వాడు ఏ పిట్లో పడిపోయాడు? నరకం అనే పిట్లో పడిపోయాడు. ఓకే, నరకం అనే పిట్లో పడిపోయాడు వాడు. ఈయనకి కనపడింది. అయితే వాడి చరిత్ర చూస్తాడు. వాడు పరమ దొంగ, చాలా మందిని చంపాడు. ఇలాగ అందరినీ మోసం చేశాడు. ఇలాగ చాలా ఉన్నాయి బ్యాడ్ క్వాలిటీస్ వాడికి. ఓకే, ఎక్కడ వాడికి ఏమీ లేదు. వాడికి ఇంకా నరకం తప్ప వేరే స్థితి లేదు పోయాక, పైకి పోయాక. సో పడిపోయి ఉంటాడు. అక్కడ పడిపోయేవాడు ఇంకా నరకంలో ఉన్నానని తెలియదు. రక్షించండి అంటే ఎవడొకడు రక్షించాలని అనుకున్నారు. సరే అని బుద్ధుడు చూస్తుంటేను బుద్ధుడికి ఏం కనపడింది? నడుస్తున్నప్పుడు ఒక సాలె పురుగుని తొక్కకుండా, అంటే కనపడంగానే తొక్కకుండా కాలు ముందరికేసి వెళ్తాడు, దాన్ని రక్షిస్తాడు. అదొక్కటి పుణ్యకార్యం చేస్తాడు. ఓకే, ఎవరు? ఆ పిట్లో ఉన్న అతను. అయితే బుద్ధుడు ఏమంటాడు, నిన్ను కదా రక్షించింది, నువ్వు వెళ్ళి నీ యొక్క తీగ ఉంటుంది కదా, ఆ తీగని ఆయనకి ఇవ్వు లోపలికి, పైకి ఎక్కడానికి అంటాడు. అంటే సరే అని చెప్పేసి అది తీగ ఫామ్లో కిందకి మెల్లిగా దారం వదులుతుంది. వదిలేసరికి అది పట్టుకుంటాడు, పట్టుకొని పైకి రావడానికి పైకి వస్తూ ఉంటేను ఏమైంది, కింద ఇంకా ఉంటారు కదా అలాంటి వాళ్ళు నరకంలో. వాళ్ళందరూ ఏం చేస్తారు, నేను కూడా వస్తాను, నాకు కూడా హెల్ప్ చేయి అన్నట్టు వాడిని పట్టుకొని వేళ్లాడుతూ ఉంటారు. ఓకే, వాడేం చేస్తాడు, వాళ్ళందరినీ తీసుకురావడం మానేసి ఇది నా కోసం వచ్చింది తీగ, నేను రక్షించాను సాలెపురుగుని, అందుకే నాకు పంపించింది అని చెప్పేసి వాళ్ళని విదిలించేసి పారేస్తాడు. ఓకే, మీరు ఇక్కడే పడి ఉండండి, మీకు ఇదే గతి, నేను ఒకదాన్ని రక్షించాను,
అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటాడు. చెప్పుకొని వస్తాడు. పైకి వచ్చేసాడు, పైకి రాడు. ఇంకా అది పట్టుకొని ఎక్కుతూ ఉంటాడు. తీగ ఎప్పుడైతే వాడు ఆ మాట అన్నాడో తీగ తెగిపోతుంది. ఓకే. తీగ తెగిపోతేను సరే మళ్ళీ రక్షించండి రక్షించండి అని అడుగుతాడు. కళ్ళు మూసుకుంటాడు. బుద్ధుడికి వినపడుతూనే ఉంటుంది కానీ చలించాడు. ఇంకోసారి అరుస్తాడు, మాట్లాడు. ఇంకొకసారి అరుస్తాడు. వాడు చేసింది ఏంటి? తను రక్షించబడుతూ ఉంటే తోటి వాళ్ళని చీదరించుకున్నాడు. ఓకే. తన పరిస్థితి అదే. అది ఉన్నప్పుడు పక్కవాడిని రక్షించే ప్రయాస చెయ్యకుండా వాడు తనొక్కడే బాగుపడాలి అని ఎప్పుడైతే చూశాడో అక్కడ బుద్ధుడు తనది కట్ చేసేసాడు. వీడికి ఇంకా స్వార్థం ఉంది. నేను ఒక్కడే బాగుపడాలి అనే బుద్ధి ఉంది. నువ్వు అర్హుడి కాదు, రక్షింప చేయడానికి నువ్వు అర్హుడి కాదు, నువ్వు అనుభవించు అని చెప్పేసి దాంట్లోనే పిట్లోనే పడేసేసి పక్కకి తన కుటీరంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు శిష్యులు అడుగుతారు, ఏంటి ఆయనను ఎందుకు రక్షించలేదు అంటే చెప్తాడు. ఎప్పుడైతే మనిషి స్వార్థంలో ఉంటాడో అదే పెద్ద పాపం. ఓకే, అర్థమైందా? అదే పెద్ద పాపం. నువ్వు దొంగతనాలు చేయి, ఏదన్నా చేయి, నీ స్వార్థంతో ఉంటే కనుక అదే పెద్ద పాపం. నీకు జ్ఞాపకం ఉందా? ఇంకో కథ చెప్పాను. ఎప్పుడైతే స్వార్థంతో ఉన్నాడో వాడికి డబ్బు కూడా మిగలలేదు. విష్ణుమూర్తి డబ్బు ఇస్తాడు, 2 పైసలు ఇస్తాడు. ఎప్పుడైతే ఇంకో ప్రాణాన్ని రక్షిస్తాడో వాడికి అన్నీ వస్తాయి. చేపలో నుంచి అలాగ వీడు రక్షించకుండా స్వార్థంతో ఆలోచిస్తున్నాడు అంటే వాడికి ఇంకా స్వార్థం పోలే. మనిషిలో స్వార్థమే అసలైన దాన్ని ఏమంటారు, కర్మ, బ్యాడ్ కర్మ. ఓకే. ఎప్పుడైతే స్వార్థంతో మళ్ళీ ఆలోచించాడో మళ్ళీ తను రావాల్సిన సపోర్ట్ కూడా రాకుండా పోతుంది, కిందకి వెళ్ళిపోతాడు మళ్ళీ. ఓకే. సో అలాగా బుద్ధుడు ఇంకా తన దారిన తను అలా వెళ్ళిపోతూ ఉంటాడు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా మనకు ఒక సపోర్ట్ వచ్చిందంటే ఆ సపోర్ట్ మన ఒక్కరి కోసమే కాకుండా మనతో పాటు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేసుకోవాలి, వాళ్ళని కూడా చేపట్టుకొని తీసుకెళ్ళాలి. అంతే కదా. ఇది నా కోసం వచ్చింది, నా సపోర్టు నాకే వచ్చింది అనుకుంటే వాడు కింద పడిపోతాడు. కనుక స్వార్థం అనేది మనిషిలో అది పెద్ద, దాన్ని ఏమంటారు, దానికి వర్డ్సే లేవు నాకైతే. దానంత చీడ ఇంకోటి లేదు మనిషికి. అది ఉందంటే వాళ్ళు పైకి రారు, ఇంకోళ్ళని పైకి రానివ్వరు, వాళ్ళు పడిపోతారు. అదే మేడం, సార్ ఒకరికి మెడిటేషన్ నేర్పించాక వాళ్ళు మళ్ళీ ఆ మెడిటేషన్ అందరినీ చెప్పమని చెప్పడంలో ఇది అందరినీ తీసుకురమ్మని చెప్పి అందరినీ కూడా మళ్ళీ తీసుకురమ్మని చెప్పేస్తుంటారు. వాళ్ళకు దొరికిన తాడు అంటే ధ్యానం అనేదాన్ని అందరు కూడా పంచేయమని చెప్తారు. కరెక్ట్, నౌ యు గాట్ ఇట్. నువ్వు ఒక్కడే ధ్యానం పట్టుకుని నువ్వు రావడం కాదు, నీతో పాటు కావాల్సిన ఇంకెంతో లోతు పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ధ్యానం లేక. సో వాళ్ళకు కూడా తాడు అనే ధ్యానం అనేది వాళ్ళకు రావాలి. అప్పుడు వస్తే వావ్. మన ఒక్కరిమే సంపాదించుకోవడం కాదు, ఆ సంపాదన అందరికీ ఉపయోగపడాలి. ధ్యానం అనే సంపాదన, జ్ఞానం అనే సంపాదన, అప్పుడే నువ్వు యోగ్యుడు అవుతావు. అప్పుడే మనకి మోక్షం వస్తుంది. అంతేగాని నాకు వచ్చింది, నేను రక్షించబడుతున్నాను, తక్కిన వాళ్ళందరూ అధోగతి పాలవ్వాలి అనుకునేవాడు ఎప్పుడు పైకి రాడు, పడిపోతాడు. ఒక్క మెట్టు కూడా ఎక్కలేడు. సార్ ఒకసారి చెప్పింది గుర్తుంది మేడం. సో మనం మెడిటేషన్ చేసి మనం ఎన్లైటన్ అయ్యాక మనం ఒకవేళ అది ఎవరికి చెప్పకపోతే, షేర్ చేయకపోతే, దాన్ని చెప్పడానికి అని చెప్పి మళ్ళీ పుడతాం అటు షేర్. నిజంగా సార్ అందరి చేత చేపిస్తున్నారు మేడం. వన్స్ యు బికమ్ మెడిటేటర్ చెప్పాను, జ్ఞాపకం ఉందా? బుద్ధుడు ఎన్లైటన్మెంట్ రూమ్లోకి వెళ్తాడు, చీకట్లో బోళ్ళంత మంది ఉన్నారు. అవును.
వాళ్ళందరినీ ఎప్పుడైతే నేను చేయగలనో అప్పుడే నేను లోపలికి ఎంటర్ అవుతాను. యా. అప్పటిదాకా నేను ఎంటర్ కాను. వాళ్ళు అడుగుతారు, రమ్మంటారు, పెద్ద ఆహ్వానం పలుకుతారు, పండగ చేసుకుంటారు, శుభ్రంగా వెళ్ళిపోవచ్చు బుద్ధుడు. అవును. కానీ ఎందుకు ఆగాడు? అందరి కోసం, చీకట్లో ఉన్న వాళ్ళ కోసం. నౌ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టైమ్ ఇన్ స్వర్ణామృతం. నీకు బాగా అలవాటైపోయింది నాతో కథలు చెప్పించుకోవడం. బెడ్ టైమ్ స్టోరీస్ లాగా పిల్లలకి చెప్పినట్టు. ఇది ఖచ్చితంగా బెడ్ టైమ్ స్టోరీస్. పిల్లలు పడుకోకపోతే చెప్తాను చూడు, అలాగే నీకు చెప్తున్నా. ఎస్ మేడం, టుడేస్ స్వర్ణామృతం స్టోరీ. ఒక ఆశ్రమం ఉంటుంది. ఆశ్రమంలో గురువుగారు ఉంటారు. ఆ గురువుగారు శిష్యులు చాలామంది ఉంటారు ఆయనకి శిష్యులు. సో ఆయన టీచింగ్స్ ఆయన చెప్తూ ఉంటారు. ఆయన వీళ్ళు లేనప్పుడు వీళ్ళు రాత్రిపూట ఆ గురువుగారు ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే. ఆయన రాత్రిపూట ధ్యానంలోకి వెళ్ళిపోతుంటారు, పగలంతా వీళ్ళకి చెప్తూ ఉంటారు. అయితే అలా వెళ్తున్న టైంలో రాత్రిపూట ఒకసారి పెద్ద లైట్ ఆయన ముందరికి వస్తుంది ఆ గురువు గారికి. ఓకే. ఆ లైట్ ఫామ్ అంతా కూడా శివుడి రూపంలోకి వచ్చేస్తుంది. ఓకే. వస్తేను శివుడు ప్రత్యక్షమయ్యాడని చెప్పేసి ఆ గురువుగారు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి ఇలా చూస్తూ ఉండిపోతే ఏం చూస్తున్నావు, నేనే మహేశ్వరుని అని చెప్తాడు. అవును, అది నాకు తెలుస్తుంది అంటాడు. అంటే తర్వాత ఏమడుగుతాడు, ఏం కావాలి నీకు అంటాడు ఎవరు, శివుడు. అంటే ఏం లేదు, నాకు దర్శనం ఇచ్చావు బాగానే ఉంది, నా శిష్యులందరికీ కూడా నువ్వు దర్శనం ఇవ్వాలి నా కోరిక. ఓకే అని అంటాడు. అంటే తప్పకుండా ఇస్తాను, నీ శిష్యులు రెడీగా ఉన్నారా అంటే ఎందుకు, అందరు రెడీగా ఉన్నారు, మీ దర్శనం కావాలి, నేను చెప్తే వాళ్ళు వెంటనే బయలుదేరుతారు అంటే అవునా, సరే, నేను ఫలానా కొండ ఉంది, ఆ కొండ మీద ఫలానా రాత్రి పౌర్ణమి రాత్రి నేను అక్కడికి వస్తాను, మీ శిష్యులందరినీ వెంట తీసుకొని రా నా దర్శనానికి అంటాడు శివుడు. అంటే సరే అని చెప్పేసి శిష్యులందరికీ కూర్చోపెట్టేసి ఇలా శివుడు దర్శనం ఇవ్వాలనుకుంటున్నాడు, మీ అందరికీ కూడా అడిగాను, మీ అందరికీ కూడా నా ఒక్కడికి ఇస్తే నాకు నచ్చలేదు, అందుకని మీ అందరికీ కూడా దర్శనం ఇవ్వమని చెప్పాను, అందుకని చెప్పేసి పలానా కొండ మీద దగ్గరికి పలానా రోజు నన్ను అందరినీ రమ్మన్నారు అని అంటాడు. అంటే సరే అని చెప్పేసి శిష్యుడు అందరు శిష్యుల్ని వేసుకొని వేల మంది ఉంటారో మరి ఎంతమంది ఉంటారో మొత్తానికి అయితే అందరూ వెనకాల నడుచుకుంటూ ముందర గురువు గారు వెనకాల శిష్యులు అలా వెళ్తూ ఉంటారు కొండవైపుకి. ఇంకా కొండ ఆమడ దూరం ఉంటుంది. అక్కడ ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది, దాన్ని ఏమంటారు, కాపర్ నాణాలు అన్నీ కుప్పలు పోసుంటాయి. ఓకే. పోసుండేసరికి అదే నడుస్తూ ఉంటారు. గురువుగారు ముందరికి వెళ్ళిపోతారు, వెనకాల శిష్యులు ఆ వెనకాల బ్యాచ్ వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, అయ్యో ఏంటి నాణాలు పడున్నాయి, ఇన్ని నాణాలు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఆ గురువుగారితో ఫాలో అవ్వడం మానేసి నాణాలన్నీ జోబులో నింపేసుకుంటూ ఉంటారు, జోల్లో నింపేసుకుంటూ ఉంటారు. ఆ తరుణంలో ఆ గురువు గారు కొంతమంది శిష్యులు ముందరికి వెళ్ళిపోతారు. ఓకే. వీళ్ళు ఇంకా నింపుకోవడంలోనే ఉన్నారు, ఇంకా వాళ్ళు శివుడినే చూస్తారు. అయిపోయింది, మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్తారు. ఇంకొంచెం దూరం వెళ్ళంగానే అక్కడ బంగారు, ఓకే, దాంట్లో బంగారు కూడా కాదు, వెండి నాణాలు ఉంటాయి. వెండి నాణాలు ఉంటే కొంతమంది శిష్యులు వాటి వెనకాల పడతారు. ఓకే. వెండి అని చెప్పేసి వాళ్ళు జోలన్నీ నింపుకుంటూ ఉంటారు. వాళ్ళు తప్పిపోతారు, ఇంకొంచెం దూరం వెళ్తారు. క్రౌడ్ తగ్గింది, తగ్గుతూ వస్తుంది. ఇంకొంచెం దూరం వెళ్తారు, అక్కడ బంగారం ఉంది. ఓకే. బంగారం ఉండేసరికి ఇంకా శిష్యులు మొత్తం అంతా అక్కడే కూలబడిపోయి
మొత్తం అంతా ఎంచుకుంటూ రాసుకుంటూ ఆఖరికి ఒక గురువుగారు ఒక్కడే కొండ మీదకి వెళ్తాడు. అయితే అక్కడ శివుడు వస్తాడు. వస్తే ఏరి నీ శిష్యుడు అయ్యో వచ్చారు నా వెనకాల ఉన్నారు. ఆ వెనక తిరిగి చూస్తే ఒకళ్ళు లేడు అక్కడ. ఓకే, నీకు అప్పుడే చెప్పానా నీ శిష్యులు ఇంకా రెడీగా లేరు, వాళ్ళకి ఇంకా మాయ మోహము ఇవన్నీ ఉన్నాయి, డబ్బు మీద వ్యామోహం ఉంది. వాళ్ళు ఎందుకు వస్తారు నీతోటి? ఎప్పుడు కూడా అందరూ నా దర్శనం చేసుకోవాలని అందరికీ ఉంటుంది, కానీ ప్రతి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ యొక్క ఎవల్యూషన్ బట్టే నేను దర్శనం దొరుకుతూ ఉంటుంది. ఓకే, వాళ్ళ ఎన్లైటన్మెంట్ లెవెల్స్ కానీ వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ కానీ వాళ్ళ ధ్యానం యొక్క ఎంత ఉంటుందో దాన్ని బట్టి నా దర్శనం దొరుకుతుంది తప్ప నువ్వు అడిగినంత మాత్రాన వాళ్ళందరూ నీకు ఎందుకు నీ శిష్యులుగా ఉన్నారు, నీ దగ్గర నేర్చుకోవడానికి మాత్రం ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళకి ధనంగా అనిపించిందో అక్కడ నిన్ను కూడా పట్టించుకోరు. ఓకే, ఎప్పుడైతే డబ్బుగా అనిపించిందో నేను పట్టించుకోరు వాళ్ళు. కనుక నేనేం చేశాను, అక్కడ మాయని క్రియేట్ చేశాను. వాళ్ళ టెస్టింగ్ అది, వాళ్ళ టెస్టింగ్ కోసం నేనే మాయని క్రియేట్ చేశాను. వాళ్ళు అక్కడ లొంగిపోయారు, ఆ శిష్యులందరూ లొంగిపోయారు. అక్కడ రాగి వెంట పడ్డారు, బంగారం వెంట పడ్డారు, వెండి వెంట పడ్డారు, అలాగందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నీకు అర్థమైందా ఎందుకు నీకు ఒక్కడికి అక్కడ ఆ రాత్రిపూట దర్శనం ఇచ్చాను? ఎందుకంటే నువ్వే కరెక్ట్ అయిన వాడు, నువ్వు ధ్యానం కరెక్ట్గా ఉంది నీది, నీకు వాటితో మోహం లేదు, నీకు అవన్నీ దాటుకొని వచ్చావు. కానీ వాళ్ళు ఇంకా దాటడానికి చాలా టైం ఉంది. కనుక ఇది సత్యం. ఎవరైతే మాయలో ఇరుక్కోకుండా బయటపడతారో వాళ్ళకే శివుడి దర్శనం దొరుకుతుంది, ఆత్మ సాక్షాత్కారం దొరుకుతుంది. శివుడు అంటే ఎవరు? చాలా బాగుంది మేడం. సో గురువుగారు కోరుకున్నారు అందరికి శిష్యులకి కావాలని, బట్ ఆ శిష్యులు ఉన్న స్థితి ఏంటనేది శివుడు చూపించాడు. సో ఆ జర్నీలో మన యొక్క మెయిన్ ఆ ట్రూత్ఫుల్ ఎంత అనేది, దాని యొక్క తపన ఎంత అనేది తెలుసుకోవాలి. అంటే డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. సైడ్లో నీకు ఎన్నో అట్రాక్షన్స్ ఉంటాయి, డిస్ట్రాక్ట్ అయ్యామంటే మెయిన్ గోల్ తప్పిపోతుంది. గుర్రంకి ఎలా కళ్ళాలు కడతారు? ఏమీ చూడకూడదు, డిస్ట్రాక్ట్ అయితే అది అటు ఇటు పరిగెడుతుంది. సత్యం వైపు వెళ్ళాలంటే వెళ్ళాలి, నువ్వు కళ్ళాలు కట్టేసుకోవాలి అంతే, ఎటు ఉండకూడదు. అలా వచ్చినా దట్ ఈస్ అ పాసింగ్ క్లౌడ్ అనుకో అంతే. అది కాక దాంట్లోనే ఇరుక్కుపోతే అయిపోతారు, ఆగిపోతారు అండి, వెళ్ళిపోతారు. మరి గురువు మటుకు డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. అప్పుడు శివుడు చెప్తాడు, ఓకే ఇది సత్యం, అది మాయ. ఇది సత్యం, అది మాయ. వాళ్ళు ఇంకా మాయలోనే ఉన్నారు. సో సత్యం తెలుసుకోవాలి అంటే ఈ మాయ అనేది ఉందనేది ఫస్ట్ తెలుసుకోవాలి, అందులో నుంచి బయటపడాలి. మాయ ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఆ మాయను దాటుకుంటూ వెళ్ళగలిగే స్థితికి మనం ఎదగాలి. గురు ఈజ్ దేర్ ఆల్వేస్ హెల్ప్ టు గివ్ ఎ హ్యాండ్. చెయ్యి ఇవ్వడానికి ఎప్పుడూ గురువు రెడీగా ఉంటాడు, తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉండాలి. లేకపోతే గురువు ప్రత్యేకంగా శివుడి దగ్గర కోరుకోండి మేడం, నా శిష్యులందరూ కావాలని, అంటే అంత తపన ఉంటుంది గురువు, అంత తపన ఉంటుంది. అది కరెక్ట్. గురువుకి ఎప్పుడు శిష్యులకు అందజేయాలని ఒక తపన అనేది కంపాషన్ ఎప్పుడు కూడా అందరూ నాలాగా ఎదగాలి. సో గురువు అనేది నా స్థితికి వెళ్ళాలి శిష్యులు అనేది నా దగ్గరే ఉండాలనేది కాదు. అలాగా వీళ్ళు కూడా చూడాలి, నాలాగా వీళ్ళు కూడా రావాలి. ఎస్, నా దగ్గరే ఉండాలనుకునేవాడు ఎప్పుడు గురువు కాదు, నా స్థితికి ఎదగాలనుకునేవాడే గురువు. నేను శివుని చూస్తాను, శిష్యులు కూడా చూడాలి. వావ్, మనకి ఇప్పుడు సార్ కూడా అంతే కదా మేడం? అయినా అంతే. ఇప్పుడు ఎందుకు అంత పాపం రోజు విడిచి రోజు ఏకధాటిగా ఎవరు చెప్తారు? 100వ ఎపిసోడ్. మరి ఇన్ని 100 ఎపిసోడ్లు అయినా
నిర్విరామంగా ఎక్కడా బ్రేక్ లేకుండా చెప్తున్నారు అంటే ఎవరి కోసం చెప్తున్నారు? తన కోసమా? తను తెలుసుకోవాల్సిన సత్యాలు ఏం లేవు, అన్నీ ఆయనకు తెలుసు. తెలుసుకోండిరా 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 అని గొంతు చించుకొని అరుస్తున్నారు. మధ్య మధ్యలో అయిపోయినా సరే మళ్ళీ తీసుకోవచ్చు. ఆ శిష్యులు ఎక్కడైతే మధ్య మధ్యలో అయిపోయారు అంటే స్టోరీలో, దెన్ అగైన్ రిమైండింగ్. మాయలో ఇరుక్కున్నారు, పోనీ కొంతమంది వెళ్ళారు, ఇంకోళ్ళు కొంతమంది మాయలో ఇరుక్కుంటారు, మళ్ళీ కొంతమంది. అలాగా శివుడు ఏం చేస్తాడు? వేస్తుంటాడు అన్నమాట బిస్కెట్లు. టెస్టింగ్. ఓకే, ఇవన్నీ టెస్టింగ్. ఈ మనీ అంతా టెస్టింగ్. ఓకే, మనం ఏదో గొప్పవాళ్ళం అనుకోకూడదు అక్కడ. ఎప్పుడైతే మనకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వబడిందో అదొక టెస్టింగ్, నువ్వు ఎంత బాగా చేయగలవు అని. అంటే ఏ స్వార్థం లేకుండా నేను చెప్పేది, ప్రాజెక్ట్ మీదే ధ్యాస పెట్టాలి. సో దట్ ఈస్ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్ అమ్మా, ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయడం. మొదలు పెట్టడం ఈజీవే, కంప్లీషన్ దాకా మనం వెయిట్ చేయడం అనేది చాలా కష్టం. ఆ వెయిట్ చేయడంలో బోల్డన్ అట్రాక్షన్స్ ఉంటాయి, అది వచ్చింది అక్కడ. ఇవన్నీ అక్కడ లీలలు, మాయ. ఓకే, దాటుకుంటూ వెళ్ళాలి. ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనం గోల్కి చేరుకుంటాం, ఫైనల్ గోల్కి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు స్వర్ణామృతం యొక్క అద్భుతమైన ఆధ్యాత్మికమైన సారాంశంతో కూడిన కథలు. నిజంగా పత్రి మేడం ఈ కథలన్నింటినీ కూడా చెబుతూ ఉంటే మనకందరికి కూడా చిన్ననాటి గుర్తులు ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. మన అమ్మమ్మ, తాతయ్య వీరందరూ కూడా భోజనం అయ్యాక మంచిగా సమ్మర్ హాలిడేస్లో అలా అందరం కూర్చొని, పిల్లలందరం కూర్చొని ఆరు బయట అమ్మమ్మ, తాతయ్య వీరన్నిటి కూడా మంచి మంచి కథలు చెప్పినప్పుడు అలాగా విని, ఆ యొక్క చందమామ కథలు అలా విని అందులో నుంచి ఒక గొప్ప సందేశం కూడా వాళ్ళ చిట్ట చివరిలో చెప్పి అలా మనల్ని పడుకోబెట్టేవారు. అలాగా పత్రి మేడం గారు మన పిరమిడ్ ధ్యాన ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఇంతటి అద్భుతమైన కథలు ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం రాత్రి 8 నుంచి 9 ప్రసారం అయ్యే ఈ స్వర్ణామృతంలో చిట్ట చివరిలో మంచి కథ ద్వారా ఎంతో సందేశాలు ఇచ్చి మన యొక్క ఆ లోపల ఉన్న ఏవైతే మనసులో ఉన్న ఒక బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మంచి మంచి ఇలాంటి కథల ద్వారా మళ్ళీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు చేసే ప్రయత్నం చేశారు. మన యొక్క పిరమిడ్ ధ్యాన ప్రపంచం అంతటి కూడా మొత్తం అంతా కూడా సో ఈ విధంగా ఈ స్వర్ణామృతం ద్వారా కథలు వినడమే కాకుండా వాళ్ళ అందులో నుంచి వచ్చిన సారాంశాన్ని తీసుకొని వాళ్ళు ఎంతో ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా పత్రి మేడం గారికి రియలీ స్పెషల్ థ్యాంక్స్. సో ఇందాక మేడం చెప్పినట్టుగా బుద్ధుడు చాలా చోట్ల చాలా కథల్లో మనకు బుద్ధుడి గురించి వినే ఉంటాం. సో బుద్ధుడితో శిష్యరికం చేసే ఆ యొక్క శిష్యులు వారు ఎలాగా ముందుకు వెళ్ళాలి, సో వాళ్ళు కూడా బుద్ధులు ఎలా కావాలి అనే క్రమంలో ఎప్పుడు కూడా ఒక బుద్ధుడు ఒక గురువులాగా నేను ఇలాగా ఉండాలి, వీళ్ళందరూ శిష్యరికం చేయాలి అనే ప్రయత్నం ఎప్పుడూ ఉండదు. వాళ్ళు కూడా బుద్ధుల్లాగా తయారవ్వాలి, వాళ్ళు కూడా నాలాగా కావాలి అనే యొక్క ప్రయత్నం ఎప్పుడూ ఒక బుద్ధుడు చేస్తూనే ఉంటారు. అలాంటి యొక్క సారాంశంతో కూడిన కథలు మనకు ఎన్నో చెప్పారు. సో ఈ విధంగా పత్రి సార్ కూడా మళ్ళీ ఎప్పుడు కూడా బిఏ మాస్టర్ అని చెప్తూనే ఉంటారు ప్రతి ఒక్క కొటేషన్లో. అపోతిపో భవ, ఎప్పుడు కూడా ఒక శిష్యులాగా ఇలాగా ఉండాలి అలా ఉండాలి, బిఏ డిసైబుల్ అని ఎక్కడ చెప్పరు మనకి. అందరినీ కూడా మనకు మాస్టర్స్గా తయారు చేసే ప్రయత్నం మన బుద్ధుడే అప్పుడు ఎలాగైతే చేస్తారో ఇప్పుడు పత్రి సార్ అందరినీ కూడా అలా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రాసెస్లో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ధ్యాన ప్రచారం, అప్పట్లో బుద్ధుడు తన శిష్యులతో ఎలాగైతే ధ్యాన ప్రచారం చేస్తున్నారో ఇప్పుడు మన మైత్రేయ బుద్ధుడు, మన పత్రి సార్
అందరినీ పిరమిడ్ మాస్టర్స్తో కలగలిసి ఎంతో ధ్యాన ప్రచారం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా ఈ యొక్క బుద్ధుడి స్టోరీస్తో మళ్ళీ మనకి పత్రి మేడం కొన్ని చెప్పడం, మనలో ఎక్కడో మనసులో ఉన్న అవన్నీ కూడా బ్లాక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పటాపంచలు చేసే ప్రయత్నాలు ఈ కథల ద్వారా పత్రి మేడం చేయడం, వాటన్నిటిని కూడా చాలా ఉత్సాహంగా మనం తీసుకోవడం అనేది ఈ యొక్క స్వర్ణామృతం యొక్క ప్రత్యేకత. సో ఫ్రెండ్స్, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి రియలీ హ్యాట్స్ ఆఫ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్. సో ఫ్రెండ్స్, నౌ we are signing off from Pyramid Valley International. Keep watching Pyramid Meditation channel. Thank you.